వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ 30 సీసీ కెమెరాలను నేడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు. తొలుత ఎమ్మెల్యే నాగరాజు టీచర్స్ కాలనీ వాసులు డప్పు చప్పులతో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం టీచర్స్ కాలనీ వాసులు ఎమ్మెల్యే నాగరాజుని ఏసీబీ వెంకటేష్, స్థానిక సీఐ రమేష్, ఎస్ఐ కృష్ణవేణిను సాలువాలతో సత్కరించారు. తదనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దూలం అనిల్ గౌడ్, కాలనీ సభ్యులను ఎమ్మెల్యే నాగరాజు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ సీసీ కెమెరాలు ప్రజల భద్రత, నేర నియంత్రణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ కోసం మా పోలీస్ స్టేషన్లో 24 గంటలు సీసీ కెమెరాలతో అనునిత్యం నిఘా వ్యవస్థలో ఉంటుందని, అనుమానిత కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని, సీసీ కెమెరాలు ఎవరైనా ధ్వంసం చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అలాగే సీసీ కెమెరాలు ఎవరి ఇంటి వద్ద ఉంటే వారు దాన్ని సంరక్షించుకునేందుకు కృషి చేయాలని, ఏదైనా సమస్య ఉన్నా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలన్నారు. అలాగే కాలేజీలోని పిల్లలు మాదక ద్రవ్యాలకు, గంజాయికి దూరంగా ఉండాలన్నారు. గంజాయి సేవిస్తూ ఎవరైనా మీ చుట్టుపక్కల కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మామునూర్ ఏసీబీ వెంకటేష్, స్థానిక మామునూర్ సిఐ రమేష్, ఎస్ఐ కృష్ణవేణి, స్థానిక కార్పొరేటర్ ఈదురు అరుణ, విక్టర్, స్థానిక కాలనీ అధ్యక్షులు దూలం అనిల్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. బహుశా సీసీ కెమెరాలు పెట్టుకోమంటే చాలా ఇబ్బంది పడుతుంటారు జనరల్గా. ఎందుకంటే నేను 35 సంవత్సరాలు చేసాను. లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి సీసీ కెమెరాల మీద బ్రోకన్ విండో థియరీ అంటది. బ్రోకన్ విండో థియరీ, అది బ్రోకన్ విండో థియరీ ప్రకారంగానే ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటుకు మన తెలంగాణ ప్రభుత్వంలో స్టార్ట్ అయినాయి. అందులో ప్రధానంగా మాజీ టీజీ గారు మహేందర్ రెడ్డి గారు, వారి యొక్క, ఎందుకంటే వారు చాలా విజ్ఞులు, వారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అయింది. బ్రోకన్ విండో థియరీ అంటే యుఎస్లో విపరీతంగా నేరాలు జరిగేది. ఒక కాలనీలో బాగా కొట్టుకోవడం, మర్డర్లు జరగడం, అన్ని వ్యసనాలకు లోబడి గంజాయి, డ్రగ్స్, అలాంటి ప్రదేశాన్ని పోలీసులు ఛేదించాలి, ఎలా ఛేదించాలి అనే పైన విశ్లేషించినాక సీసీ కెమెరాలను అక్కడ మొదలుపెట్టింది. సో దాని ద్వారా ఈ యొక్క సీసీ కెమెరాలు చాలా దాంతో క్రైమ్ కంట్రోల్ అయిపోయింది. టోటల్ క్రైమ్, మర్డర్స్, ఈ యొక్క మాఫియా, గాంజా, డ్రగ్స్, మర్డర్స్, అలాంటివన్నీ కూడా విపరీతమైన నేరాలతో ఉన్న నగరం ఒక్కసారే ప్రశాంతతగా ఏర్పడ్డది. సో ఆ కాన్సెప్ట్తో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నేను మొన్నటి వరకు ఎమ్మెల్యే కాకముందు కమిషనర్గా నిజామాబాద్ చేసినప్పుడు కమాండ్ కంట్రోల్ కట్టాడు. నా ఆధ్వర్యంలో అక్కడ సుమారుగా ఒక 350 కెమెరాలు ఇన్స్టాల్ చేసి వచ్చాను. అది ఇప్పటికీ ఒక చిరస్థాయిగా ఉండిపోయింది నిజామాబాద్. అంటే కమిట్మెంట్ ది సొసైటీ, దీన్ని ఏమంటారంటే సొసైటీకి కమిట్మెంట్. అంటే సొసైటీని ఏ విధంగా మనం రక్షించాలి, సొసైటీలో ఏ విధంగా మనము
అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనే థీమ్ అనేది ఈ యొక్క లక్ష్యం. సీసీ కెమెరా అంటే మనం ఎంత కష్టపడ్డా, ఎంత డ్యూటీ కమిట్మెంట్ చేసినా కూడా మనం మానవ సహజం కాబట్టి ఒక క్షణమన్నా కన్ను మూసుకుంటాం. కూర్చొని నిలబడ్డా కూడా ఒక క్షణం కన్ను మూసుకుంటాం. ఆ సెకండ్లో ఏదన్నా జరగచ్చు. కానీ సీసీ కెమెరా అనేది నిరంతరం ప్రక్రియ. అది ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది. దానికి నిద్ర ఉండదు, దానికి రెస్ట్ ఉండదు. 24/7 అన్ని క్యాప్చర్ చేస్తుంటారు. సో అలాంటి గొప్ప నిర్ణయం ఇది ఈ కాలనీలో, టీచర్ కాలనీలో అందులో సోదరుడు అనిల్ మనకు అనుకున్న విధంగా ట్రాప్ అండ్ దొరికింది. ఫ్యామిలీతో వస్తే ముగ్గురు దొరికింది. అంటే సీసీ కెమెరాలు ఎంత శక్తివంతమైన అంటే అంత శక్తివంతమైన మనకు ఎలాంటి క్రైమ్, అదే ఈవెన్ దొంగతనం కానివ్వండి, లేక ఏమన్నా చిన్న దమ్మీలు అంటారు కదా, మర్డర్స్ కేసు కానివ్వండి, ఎలాంటి అయినా కూడా ఛేదించగల శక్తి సీసీ కెమెరాలకు ఉన్నాయి. కాబట్టి మన కాలనీ నా అండర్ కంట్రోల్ ఆఫ్ సీసీ కెమెరాస్ అన్ని కూడా. మీరు అక్కడ ఒక బోర్డు పెట్టచ్చు, దిస్ కాలనీ అండర్ సీసీ కెమెరా ఉన్నారు, యూఆర్ అండర్ సీసీటీవీ సర్వైలెన్స్. సో అది ఉన్నదంటే కింద తడిచిపోతాడు వాడు, రావడానికి వెనకకి వెళ్ళిపోతాడు వాడు. సో ఇంత చక్కటి టీచర్స్ కాలనీ అన్నిటికీ ఆదర్శంగా ఉన్నది కాబట్టి ఆదర్శంగా ఇంకా ముందుకు దీన్ని ప్రొజెక్ట్ చేయవలసిన బాధ్యత ఏసీపీ గారికి ఉంది, మన సిఏ గారికి ఉంది. మీరు సిపి గారికి చెప్పి రమేష్ గారిని అనిల్ గారిని వారి కోసం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అనిల్ ఈరోజు చేసిన కార్యక్రమం చాలా గొప్పది. ఈ యొక్క కాలనీని సేఫ్ కాలనీ అనే పేరు పెట్టుకోవచ్చు మనం. సో సంతోషం. దీని మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఎంత దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.